నేను అంటున్నా, నీకు నిజంగా దమ్ముంటే నామినేషన్ ఆయనకు చెప్తా ఉన్నా, ఎక్కడో యాత్రికుల్లాగా తిరుక్కుంటా, యాచకుల్లాగా తిరుక్కుంటా, పిచ్చి పిచ్చి కుక్క కరిచినట్టు ఉరుకుంటా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు మాట్లాడితే చాలా ఆనందం అనిపించింది. కానీ ఎప్పుడైతే ఒక వన్ సైడ్ నువ్వు హిందువులందరూ రేప్ చేస్తారు అని చెప్పి మాట్లాడడము, ఓకే, ఎక్కడైతే స్త్రీమూర్తులుగా పిలువబడేటువంటి గుళ్ళల్లో కళాకారులు చిత్రీకరించినటువంటి ఆ మూర్తులని గుళ్ళల్లో నువ్వు కొట్టేస్తావా అని చెప్పి మాట్లాడినాము, ఎక్కడైతే ద్రౌపదిని రేప్ చేసిండ్రు, సీతాదేవిని రేప్ చేసిండ్రు అని చెప్పి నువ్వు మాట్లాడినావు, అక్కడ నీ పతనం మొదలైంది. నా కొడుక, నీకు దమ్ము ఉంటే భారతదేశానికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడు. అప్పుడు చెప్తాం రా బిడ్డ ఏం చేయాలనేది. నువ్వు ఎవరైనా పైసలు తీసుకుంటే నువ్వు తీసుకో, నువ్వు ఇష్టం వచ్చాడు తీసుకో, నువ్వు బతుకు, ఎవరం ఏమనం. కానీ ఇటువంటి మాటలు సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, సీతాదేవిని ద్రౌపదిని కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. సీతాదేవిని రేప్ చేసిండా? ద్రౌపదిని రేప్ చేసిరా? రేపు చేయకుండానే కాపాడిండ్రా భయ్. చరిత్ర చెప్తాను, చదువు. ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసినావు కదా నిన్న, నేను రామాయణం రేపటి నుంచి చదువుతున్నాను, చదువు. రామాయణంలో ఏముందో చదివి తెలుసుకొని వీలైతే పాటించు. సో ఇదండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. నీకు నిజంగా దమ్ము ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నా అన్వేషణ హైదరాబాద్కి రా, భారతదేశంలో అడుగు పెట్టు. నువ్వు సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి మాట్లాడిన నువ్వు నీలాంటి వాళ్ళ బంగ్లాదేశ్ లో సంపుక తింటురు. నిన్నటికి 7 ఏళ్ల పసిపాపని సజీవ దహనం చేసిరాడ ముస్లింస్. సజీవ దహనం చేసినారు ముస్లింస్. 7 ఏళ్ల పాప ఏం పాపం చేసింది? హిందువుగా పుట్టడం ఆమె చేసిన పాపమా? సరే, ఏ ధర్మమైనా అందరూ బాగుండాలని చెప్తుంది కదా, బైబిల్ అది చెప్తుంది, ఖురాన్ అది చెప్తుంది, భగవద్గీత అది చెప్తుంది. కానీ చెప్పమని ఏ దేవుడు రా చెప్తున్నాడు? ఏ దేవుడు చెప్పట్లే. నీలాంటి వాళ్ళు అడ్డమైన కూతురు గుయ్యడము, ఇంకొంతమంది ఛాన్స్ తీసుకొని దాని గురించి మాట్లాడడం, కించపరచడం. మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడితే వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నాడు, కానీ వాడు ఒక జీరో. అక్కడి నుంచి మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా చరిత్ర పుటంలో కుక్క చావు చచ్చిందన్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇక మీదట ఆయన అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ, ముఖ్యంగా నా అన్వేషణ